వేళ తమిళనాడు రాజకీయాలు విజయ్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఓవైపు డిఎంకే, అన్నా డిఎంకే కూటములు తమదైన వ్యూహాలతో ముందుకు సాగుతూ ఉండగా, మరొక వైపు కొత్త రాజకీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయి. అయినప్పటికీ తమిళనాడు రాజకీయాల్లో ఎక్కువగా విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభావం, ఆ పార్టీతో ఎవరికి నష్టం, పరోక్షంగా ఎవరికి కలిసి వస్తుందనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కువగా విజయ్ స్థాపించిన టీవీకే చుట్టూనే తిరుగుతున్నాయి. విజయ్ టీవీకే పార్టీ 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఏర్పాటైంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని విజయ్ ఉవ్విళ్లూరుతున్నారు. ఓవైపు విజయ్ టీవీకే ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందనే దానిపై ఆసక్తి నెలకొనగా, మరోవైపు టీవీకే చీల్చే ఓట్లు ఎవరికి నష్టం చేకూరుస్తాయోననే భయం ద్రవిడ పార్టీలను వెంటాడుతోంది. ఈ క్రమంలోనే విజయ్ రాజకీయ అడుగులకు ఆదిలోనే అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యర్థి పార్టీలు పక్కా వ్యూహంతో మైండ్ గేమ్ను ముమ్మరం చేశాయి. అదే ఇప్పుడు విజయ్ను మరింత టెన్షన్ పెడుతోంది. ఓవైపు తాము సత్తా చాటేందుకు వ్యూహాలను అమలు చేస్తూనే, మరోవైపు విజయ్ దూకుడుకు కళ్లెం వేసేందుకు ప్రత్యర్థి పార్టీలు తమదైన వ్యూహాలను అమలు చేస్తున్నాయి. విజయ్ రాజకీయాల్లోకి రాకముందు నుంచి ఆయన కుటుంబంలో నెలకొన్న విభేదాలు, భార్య దాఖలు చేసిన విడాకుల పిటిషన్, తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్తో ఉన్న గ్యాప్ను రాజకీయ ప్రత్యర్థులు అస్త్రంగా వాడుకుంటున్నారు. ఓవైపు కుటుంబ సమస్యలు, మరోవైపు సినిమాలకు సంబంధించిన ఐటీ దాడులు, షూటింగ్ అభ్యంతరాలు వంటివన్నీ ఒకేసారి ఆయన మీదకు వస్తున్నాయి. ఇది విజయ్ను మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ పార్టీని ఎదుర్కోవడానికి ప్రత్యర్థులు వాడుతున్న ప్రధాన అస్త్రం ఎన్డీఏతో పొత్తుకు సంబంధించిన అంశం. విజయ్ వెనుక బీజేపీ ఉందనే ప్రచారాన్ని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. విజయ్ ఎన్డీఏలోకి వెళతారనే ముద్ర వేయడం ద్వారా మైనారిటీలు, ద్రావిడ సిద్ధాంతవాదుల ఓట్లను ఆయనకు దూరం చేయాలనేది డీఎంకే పార్టీల వ్యూహంగా కనిపిస్తోంది. విజయ్ టీవీకేకు బీజేపీ టీం ముద్ర పడితే తమిళనాడులో విజయ్ ఓటు బ్యాంకు భారీ గండిపడే ప్రమాదం ఉంది. విజయ్ బలమైన ముద్ర వేస్తారనే సర్వేలు చెబుతున్నా, ఆయన సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి చేరుకుంటారని ఎవరూ అంచనా వేయడం లేదు. అయితే విజయ్ సారథ్యంలోని టీవీకే సాధించే ఓట్లు అధికార డీఎంకే ఓట్లను చీలుస్తాయా, లేక అన్నా డీఎంకేను దెబ్బతీస్తాయా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. యువతలో ఉన్న క్రేజ్ కారణంగా ఇతర పార్టీల ఓటు బ్యాంకును విజయ్ కొల్లగొడితే అది తమిళనాడులో అనూహ్య ఫలితాలకు దారితీస్తుంది. అందుకే అన్ని పార్టీలు తమ ఉనికిని కాపాడుకోవడానికి విజయ్ను టార్గెట్ చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. విజయ్ జోరుకు బ్రేకులు వేసి ఆయనకు రాజకీయంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్న ప్రత్యర్థులకు చెక్ పెట్టకపోతే టీవీకేకు తీవ్ర నష్టం తప్పదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ తన రాజకీయ ప్రత్యర్థుల మైండ్ గేమ్కు కౌంటర్ ఇవ్వాలంటే ఆయన తన సిద్ధాంతాలపై స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా బీజేపీతో పొత్తు విషయంపై ఆయన ఇచ్చే క్లారిటీపైనే మైనారిటీల మద్దతు ఆధారపడి ఉంది. అటు సినీ సమస్యలు, ఇటు రాజకీయ ఒత్తిళ్లు, ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న దళపతి విజయ్ తన విజయం కోసం ఎలాంటి ప్రణాళికను సిద్ధం చేసుకున్నారనేది ఇప్పుడు తమిళ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది. తమిళనాడులో సినిమా గ్లామర్ రాజకీయ విజయానికి గ్యారంటీ కాదు. ఎంజీఆర్, జయలలిత వంటి వారు నిరూపించినా కమల్ హాసన్ వంటి వారు విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ ఏ మేరకు సత్తా చాటుతుంది? విజయ్కు ఓటర్లు మద్దతుగా నిలుస్తారా లేదా అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజయ్ తనపై వస్తున్న మైండ్ గేమ్ ఆరోపణలను తిప్పికొట్టి ప్రజల్లో విశ్వసనీయత సంపాదించుకోగలిగితేనే ఆయన పార్టీ టీవీకే ఎన్నికల రేసులో నిలబడగలదు. లేదంటే ప్రత్యర్థులు అల్లిన ఎన్డీఏ ముద్రలో చిక్కుకుని ఓట్ల చీలికకే పరిమితం కావాల్సి వస్తుందని తమిళ రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఎంత మేర ప్రభావం చూపుతుందనే దానిపై ఎన్నో రకాల విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. విజయ్ టీవీకే ఏ రేంజ్తో ఓటర్లను ప్రభావితం చేస్తుంది, ఏ స్థాయిలో సీట్లను సాధిస్తుందనే అంశంతో పాటు ఆ పార్టీ చీల్చే ఓట్లు ఎవరికి నష్టం కలిగిస్తాయనే భయం పార్టీల్లో నెలకొంది.